కీర్తన 89. కీర్తన 89, 41 నుంచి 46 వరకు. త్రోవను పోవు వారందరూ అతని దోచుకొనుచున్నారు. అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడాయను. అతని విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు. అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు కానీ మనము శత్రువుల్ని సంతోషపరచాలన్న తప్ప శత్రువుల్ని ఏం చేయకూడదు, వారికి ప్రతీకారం చేయకూడదు. వారికి ఏమైనా జరిగిపోయినప్పుడు మనం ఏం చేయకూడదు, ఆనందించకూడదు. హల్లెలూయా. అప్పుడే దేవుడు ఎవరెవరిని ఏ విధంగా నడిపించాలనేటువంటి ఆయన కర్మలతో ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక. ఆమేన్, స్తోత్రం. 46 వరకు. అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా చేసి ఉన్నావు. యుద్ధమందు అతన్ని నిలబెట్టుకున్నావు. అతని వైభవమును మాన్పి ఉన్నావు. అతని వైభవమును మాన్పి ఉన్నావు. అతని సింహాసనమును నేల పడగొట్టి ఉన్నావు. అతని యవన దినములను తగ్గించి ఉన్నావు. సిగ్గుతో అతని కప్పి ఉన్నావు. యెహోవా ఎంతవరకు నీవు దాగి ఉందువు. నిత్యము దాగి ఉందువా. ఎంతవరకు నీ ఉగ్రత అగ్ని వలె మండును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ రక్షింపు కొరక నీవు ఎంతవరకు అవి అలా జరుగుతుంటే నీవు మౌనముగా ఉన్నావని దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎందుకు మౌనముగా ఉన్నావు? ఎందుకు నీ ఈ ఉగ్రత చేత ఇలాంటి ప్రమాదములు జరుగుతూ ఉంటే నువ్వు దాని ఆపదలు ఆదుకోకుండా ఉన్నావు అని చెప్పి దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దావీదు మాట్లాడతాడు, దాన్ని రక్షించుటకు కూడా ప్రయత్నం చేస్తాడు.